కన్నప్ప సినిమాలో మంచు విష్ణు, మోహన్ బాబు గారు పెద్ద పెద్ద యాక్టర్లు బాలీవుడ్, కోలీవుడ్, మన టాలీవుడ్ నుంచి చాలామంది కూడా ఉన్నారు. మరి అందులో ముఖ్యంగా చూసుకుంటే మంచు లక్ష్మి కన్నప్ప సినిమాలో ఎందుకు లేదు అని చాలామంది కూడా క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా కూడా కన్నప్ప సినిమాకి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా దాన్ని చూస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది ప్రేక్షకులు అభిప్రాయపడే పాయింట్ ఏదైనా ఉందంటే అది ఒక ప్రభాస్ పాత్ర మాత్రమే. అండ్ ఈ సినిమా చూడాల్సి వస్తే మేము ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూస్తామని కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే మంచు లక్ష్మి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ అనేది తనకు ఎదురొచ్చింది. మీరు కన్నప్ప సినిమాలో ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి విష్ణు గారిని అడగాలి కదా, ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగారు అనే విధంగా లక్ష్మి గారు సమాధానం చెప్పారు. అదేవిధంగా నేను గనక ఆ సినిమాలో చేస్తే నా ముందు ఇంకెవరు కూడా కనిపించరని కూడా సరదాగా చెప్పింది. సో తర్వాత కూడా చాలా విషయాలు షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో మా నాన్నగారు మోహన్ బాబు గారు ఉన్నారు, విష్ణు ఉన్నాడు, తన పిల్లలు ఉన్నారు. సో ఒకవేళ నేను కూడా చేస్తే ఇది ఒక ఫ్యామిలీ సినిమా అయిపోతుంది తప్ప కన్నప్ప సినిమా కాదు. అండ్ ఒకవేళ నిజంగా నేను చేయాలి అని మీరు అనుకుంటే, ఎందుకు చేయలేదని సమాధానం మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని మాత్రం మీరు విష్ణు గారిని అడగాలి. కాకపోతే నాకు సరిపోయే పాత్ర, నేను చేయగలిగే పాత్ర మాత్రం ఈ సినిమాలో లేదు కాబట్టి విష్ణు నాకు ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా నాకు సరిపోయే పాత్ర ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడు, నేను ఖచ్చితంగా కూడా 100కి 100% చేసేదాన్ని అనే విధంగా లక్ష్మి అయితే చెప్పింది. అండ్ దానికి తోడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వివాదాలు కావచ్చు, గొడవల విషయం కూడా వచ్చినప్పుడు అవి వీలైనంత తొందరగా ముగిసిపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పాత రోజులు నాకు కావాలి. పాత రోజుల్లో మేమందరం కూడా ఎంత కలిసిమెలిసి ఉండేది. మా మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, చాలా అంటే చాలా సరదాగా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. సో ఈ మధ్య అందరికీ తెలిసిందే వాళ్ళ కుటుంబం మధ్య కొన్ని గొడవలు రావడం, ఆస్తి తగాదాలు రావడం, విష్ణు కావచ్చు, ఇలా ఫ్యామిలీ అందరూ కూడా ఒకవైపు, మంచు మనోజ్ తన భార్య కొడుకు మాత్రం ఒకవైపు. సో మరి వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటే ఇంకెప్పుడు కలుస్తారు ఏంటని కూడా చాలామంది ప్రేక్షకులు కూడా అసలు ఒక కుటుంబంలో ఈ విధంగా కలహాలు వచ్చినప్పుడు ఎవరో ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి మాట్లాడి కలిసిపోవాలి తప్ప ఇట్లా దూరంగా ఉండడం కూడా మంచిది కాదు. అందులోనూ సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరున్నటువంటి మంచు ఫ్యామిలీలో ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉందనే విధంగా కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రీసెంట్గా ఇంటర్వ్యూలో లక్ష్మి మాట్లాడిన మాటలు మాత్రం చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. కన్నప్ప సినిమాకి సంబంధించి రీసెంట్గా హార్డ్ డిస్క్ పోయిందని చెప్పేసి, అనుకున్న టైంకి సినిమా రాదని చెప్పేసి, అసలు ఈ సినిమా ఆడుతుందో లేదని చెప్పేసి చాలామంది కూడా డౌట్లు బయటికి రైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాయిదాల మీద వాయిదాలు పడుతుందని కూడా స్టార్టింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా హార్డ్ డిస్క్ విషయంలో ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఇంత పెద్ద సినిమాకి అంత చిన్న తప్పిదం ఏ విధంగా చేస్తారు, అంత నిర్లక్ష్యంగా ఏ విధంగా ఉంటారని కూడా హార్డ్ డిస్క్ విషయంలో చాలామంది మాట్లాడారు. మరి మొత్తానికైతే విష్ణు గారు మాట్లాడిన మాటలు కావచ్చు, తొందరలోనే సినిమా ఖచ్చితంగా వచ్చేస్తుంది, అనుకున్న డేట్కి మాత్రం సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరు కూడా ఏం డౌట్ పెట్టుకోకండి. అండ్ నా లైఫ్కి మాత్రం ఇది ఒక పెద్ద బిగ్ డ్రీమ్ మూవీ అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ సినిమాలో ఎందుకు చేయలేదంటే ఇంకా దానికి తనకు సంబంధించిన పాత్ర రాలేదు కాబట్టి చేయలేదు, ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా చేసేదాన్ని అయితే లక్ష్మి మాత్రం చెప్పింది.